ఒకసారి తెలంగాణ ఫలితాలు చూద్దాం. తెలంగాణ పార్లమెంటు అంటే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి. మెజారిటీ ఇప్పటికే ప్రకటించేశారు గెలిచినట్లుగా. మెజారిటీ మిగతా కొన్ని నియోజకవర్గాలు ఇంకా లీడ్లో ఉన్నాయి. దాదాపుగా స్పష్టత వచ్చేసింది. ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ 4,500 5,000తో గెలిచినట్లుగా కొద్దిసేపటి క్రితం మనకి అవుతుంది. ఆ ఒక్క నియోజకవర్గం తప్ప మిగతా అన్ని చోట్ల వేలు లక్షల కొద్ది మెజారిటీలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ చెరిసగం పంచుకున్నాయి. 8 పంచుకున్నాయి. 16 నియోజకవర్గాలు. ఎంఐఎం ఒక స్థానం. బీఆర్ఎస్ కంప్లీట్లీ చతికిల పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ కొంత పెర్ఫామ్ చేస్తారని చెప్పి భావించారు. ఈవెన్ మెదక్లో కూడా ఆ పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్ చేయటం, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చిందో అంతకంటే దారుణమైన ఫలితం ప్రస్తుతం బీఆర్ఎస్కు తెలంగాణలో దక్కినట్లుగా కనిపించాలి. రైజింగ్ పార్టీ ఇన్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీలకు ప్రజలు సమానమైన తీర్పు ఇచ్చి కొంత న్యాయం చేశారు, సమన్యాయం చేశారని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్ లాగా వన్ సైడ్ కాకుండా తెలంగాణలో ఇరు పార్టీలని ప్రజలు చూసుకున్నారు. కాకపోతే కొత్తగా భారతీయ జనతా పార్టీలో స్టార్స్గా మెరిసిపోతున్న వాళ్ళు ఈటల రాజేందర్ 3,91,000 మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ, పెద్ద కాన్స్టిట్యున్సీ, హైయెస్ట్ మెజారిటీ అని కూడా చెప్పుకోవచ్చు. 3,91,000 భారతీయ జనతా పార్టీలో గెలుపొందిన అభ్యర్థులందరిలో కల్లా హైయెస్ట్ మెజారిటీ ఈటల రాజేందర్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత హైయెస్ట్ మెజారిటీ బండి సంజయ్ 2,25,000. బండి సంజయ్ తిరిగి మళ్ళీ అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. బండి సంజయ్ ఇక్కడ తిరిగి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈటల రాజేందర్ లక్కు కొట్టొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో సికింద్రాబాద్లో గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా మొన్న అసెంబ్లీలో ఓడిపోయి ఇప్పుడు పార్లమెంట్లో గెలిచి మళ్ళీ ఏమైనా అవుతారేమో చూడాలి. ఈటల రాజేందర్ కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ఆయన కొద్ది క్షణాల్లోనే జాయిన్ అవుతారు. ఆయన్ని అడుగుదాం దీనికి సంబంధించి. అయితే బండి సంజయ్ మళ్ళీ తిరిగి తన పదవిని నిలబెట్టుకున్నారు. 2,25,000 మందితో మెజార్టీతో గెలుపొందారు. తర్వాత చేవేళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన 1,72,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ గెలుపు కొద్ది క్షణాల్లో కొద్ది నిమిషాల్లో డిక్లేర్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. తర్వాత నిజాంబుద్ ధర్మపురి అరవింద్ కూడా 1,09,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1,09,000 ఓట్ల ఆధిక్యం. ఆయన కూడా సిట్టింగ్ ఎంపీగా ఉండి తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం నగేష్, ఈయన బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ గడ్డం నగేష్ కొత్తగా ఈ పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకొని ఇక్కడ 90,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక అదేవిధంగా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఈ సీట్ టఫ్ సీట్ అనుకున్నారు, ఓడిపోతారు, ఇక్కడ వ్యతిరేకత ఉందన్నారు. కానీ అనూహ్యంగా కిషన్ రెడ్డి 49,000 ఓట్ల ఆధిక్యంతో సికింద్రాబాద్లో గెలుపొందారు. ఇక మరొక ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ స్టోరీ రఘునందన్. దుబ్బాకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు మెదక్లో పార్లమెంటు సభ్యుడిగా నిలబడి ఇప్పుడు ఇక్కడ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది 39,000 ఓట్ల ఆధిక్యంతో. సో రఘునందన్ ఆల్సో లక్కీ స్టార్. మల్కాజ్గిరి ఈటల రాజేందర్ తర్వాత రఘునందన్ కూడా లక్కీ స్టార్గా మనం పరిగణించాలి. ఇక మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఈమె 5,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. మెజార్టీ తక్కువైనప్పటికీ గెలుపొందడం ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అదేవిధంగా వంశీచంద్రెడ్డి యువకుడు, ఇక అతను ఎన్ఎస్సీ నుంచి వచ్చాడు, గెలుపొందాలని చెప్పి ఉవ్విళ్ళూరాడు. కానీ డీకే అరుణ చేతిలో ఇక్కడ ఓడిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది వంశీచంద్ర.